తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను స్వామి కొల్లా. పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుందాం అనుకున్నా ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది పవన్ కళ్యాణ్ పేరే. ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావుతో చేసుకున్న వివాదం కొంచెం సద్దుమణిగిందనే లోపలనే కోడి చెరువు కబ్జా విషయంలో మళ్ళీ ట్రోల్ అవుతున్నారు. నిజంగా కోడి చెరువు కబ్జా విషయంలో పవన్ కళ్యాణ్ది తప్పుందా, లేదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో ఎవరు తగ్గారు, ఎవరు గెలిచారు, వీటి గురించి మాట్లాడడానికి మనతో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ విషయం సద్దుమణిగింది అనుకున్నాం. ఒక 4 రోజుల నుంచి అయితే అదే ట్రోలింగ్ నడుస్తూ ఉంది. ఈరోజు కొంచెం తగ్గింది, కానీ కొత్త విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. కోడి చెరువు కబ్జా విషయం మళ్ళీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో ఇద్దరు ఇటు వచ్చి తెలంగాణ, ఆంధ్ర అని చెప్పి ప్రాంతీయ విభేదాలు కూడా రెచ్చగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఈ విషయంలో ఎవరు గెలిచారు మేడం, ఎవరు ఓడిపోయారంటే ఏం చెప్తారు? ఇద్దరు గెలిచారు, ఇద్దరు ఓడిపోయారు. ఎందుకంటే ఎవరి వాదన వాళ్ళు చెప్పుకున్నారు, ఎవరికి వాళ్ళు వాళ్ళదే పై చెయ్యి అనుకున్నారు. కానీ ఇక్కడ ఓడింది ఏంటి అంటే ప్రజలు ఓడారు, వీక్షకులు ఓడారు. ఎలా అంటే ప్రాంతీయవాదం, కులము ఇవన్నీ తీసుకొచ్చేసారు. అసలు ఈ ఈ ఇద్దరు వివాదంలో ప్రాంతీయత ఎక్కడి నుంచి వచ్చింది? అసలు చిచ్చు మొదలెట్టింది ఎవరు? నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు కూడా ఆయనకు వాక్ స్వాతంత్రం లేదని కానీ, ఆయన మాట్లాడొద్దని కానీ, ఆయన్ని విశ్లేషణ చెయ్యొద్దని కానీ ఎవరు అనరు. ఏమో నాగేశ్వరరావు గారికి కూడా ఒక అన్నోన్ సోర్స్ ఉండబట్టే ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు కూడా కావచ్చు, నేను కాదనట్లా. కానీ ఇద్దరు మాత్రమే మాట్లాడుకున్న విషయం ఉంది. ఆ ఇద్దరు వెళ్ళారు అంటే ఏం మాట్లాడుకుని ఉంటారు అన్నట్లుగా మాట్లాడుంటే అసలు ఈ పేచీ ఉండేది కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే ఆ అమిత్ షా తోటి కూర్చున్న వాళ్ళు కానీ, అమిత్ షా కానీ ఈయనకి చెప్పినట్లుగా ఉంది. అమిత్ షా కానీ, నాదెండ్ల మనోహర్ కానీ చెప్పాలి. లేదు అంటే కమ్సే కమ్ పవన్ కళ్యాణ్ అయినా చెప్పాలి. అలా ఉంది. అందుకే ఆయన కూడా విత్డ్రా చేసుకున్నాడు. లేకపోతే నాగేశ్వర్ విత్డ్రా చేసుకుంటారంటే అసలు విత్డ్రా చేసుకునేటట్లు ఆయన మాట్లాడతారా? మేబీ నేను అనుకోవటం చాలా తక్కువ సార్లు జరుగుతుంది ఆయనకి అట్లా. సరే మాట్లాడారు, అయిపోయింది. కాకపోతే ఆయన కంటే ఎక్కువ ఆయన తరఫున వకాల్తా పుచ్చుకున్నాము అనే పేరుతోటి కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇంకెక్కువ మాట్లాడారు. అసలు తంటా అంతా అక్కడ వచ్చింది. ప్రాంతీయ భేదాలు లేపింది అక్కడి నుంచి లేపారు. ప్రాంతీయ భేదాలు, ఆంధ్ర వాళ్ళ పెత్తనం. పక్కన అనిత గారు స్టేట్మెంట్ ఇచ్చింది, మేము అసలు మాకు అలాంటి ఉద్దేశమే లేదని. ఈయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నాకు ఎలాంటి నోటీసులు అందలేదు అని. ఇంకా ఆంధ్ర ఇనప బూట్లు, ఆంధ్ర ఇనప సంఖ్యలు, అసలు ఆంధ్ర అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణలో ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర నుంచి పోలీసులు పంపించారు. కాదండి, ఒకటి చెప్తున్నానండి, వేరే దేశం నుంచి కూడా రావచ్చు పోలీసులు. వేరే దేశం నుంచి రారా పోలీసులు ఎప్పుడు? అక్కడ పెద్ద తప్పు అంటే ఏం చేశారు అంటే ఆయనకున్న సోర్స్ ను ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. ఇక్కడ తప్పు ఒప్పు కాదు ప్రశ్న. పోలీసులు రాకూడదు, ఆంధ్ర పోలీసులు ఇక్కడికి రాకూడదు అనే మాట తప్పు. ఓకే, ఇప్పుడు పోయినసారి ఆంధ్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అని చెప్పి తెలంగాణలో కేసులు పెడుతుంటే ఈ విషయం ఆంధ్ర విషయం మాకేంటి సంబంధం అని చెప్పి అనకుండా కేసు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ తీసుకున్నారా లేదా? అందుకని మనం ఇలాంటివన్నీ మాట్లాడేది చాలా చాలా తప్పు, మాట్లాడకూడదు. అసలు ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం చాలా తప్పు, కులాన్ని తీసుకురావడం అంతకంటే తప్పు. ఆ పనులన్నీ జరిగిపోయినాయి. సరే అవన్నీ జరిగినాయి. అవన్నీ జరిగితే వాళ్ళు మళ్ళీ జనసేన వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మళ్ళీ జనసేన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి మళ్ళీ వీళ్ళు ఇంకో ప్రెస్ మీట్ పెట్టడం. ఆ ప్రెస్ మీట్లో చదువుకున్నామని చెప్తున్నాడు ఒక ఆయన, నేను పిహెచ్డీ చేశానని చెప్తున్నాడు. ఇన్ని బూతులండి. ఆ బూతులు మాట్లాడొచ్చా? ఆ రోజు ప్రెస్ క్లబ్ వేదికగా ఎంత అపహాస్యం చేయాలో వాక్ స్వాతంత్రాన్ని అంత అపహాస్యం చేశారు. ఇదే వాక్ స్వాతంత్ర్యం అంటే? దీనికోసం ఆ చట్టాలు ఉన్నది అనిపించేటట్లు చేశారు ఒక్కొక్కళ్ళు. కులం వాసన వస్తుందని, లేకపోతే ప్రాంతం అని, అదని, వాళ్ళకి ఇక్కడేం పని అని బరాబరు చెప్తున్నానండి.
నాది ఆంధ్రప్రదేశే, నేను పుట్టింది పెరిగింది, నేను వచ్చి 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు నాది ఏ ప్లేస్ అంటే నేనేం చెప్తా, నాది ఇక్కడే, నా స్థిర నివాసం ఇక్కడే ఉంది, నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నా ఇంటి అడ్రస్ ఇక్కడే ఉంది, నా ఓటర్ కార్డు కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు కానీ వాళ్ళు అనేది ఏంటి, ఆంధ్ర ప్రజలందరినీ మేము గుండెల్లో పెట్టుకొని ఎవడు చెప్పాడు కాపాడుతున్నాం. గుండెలో ఇప్పుడు పెట్టుకున్నా? కేవలం మీరు వచ్చి ఆంధ్ర పెత్తందారులు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయబోతున్నారు. అస్సలు అలా మాట్లాడేదే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి చేశారు ఆ రోజుల్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. అసలు ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, ఆఖరికి కాశ్మీర్లోనే ఉండొచ్చు, కాశ్మీర్లోనే ఆస్తులు కొనుక్కోవచ్చు అని చెప్పిన తర్వాత తెలంగాణ ఏంటండి, నాకు అర్థం కాదు. అసలు ఇప్పుడు మనం మాట్లాడేదానికి ఒక బేస్ ఉండాలి. అసలు ఇక్కడ కులం ఎక్కడొచ్చింది, పోలీసులు ఎక్కడొచ్చారు, ప్రాంతం ఎక్కడొచ్చింది అంటే గట్టిగా అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ తాలూకా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారని, ఆ తర్వాత ఇంకొకరు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఫోటోని చెప్పులతో కొట్టి, ఎక్కడికి వెళ్తుంది సంస్కారం? ఇదా? ఇది కాదు కదా. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇవన్నీ అయిపోతే ఇంకా మాకు సాటిస్ఫాక్షన్ కాలేదు, మాకు తృప్తి కలగలేదు అని చెప్పి ల్యాండ్ వ్యవహారం ఒకటి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ ల్యాండ్ వ్యవహారం కూడా పెద్ద ఇష్యూ అయి కూర్చుంది. దానిలో ఏమీ లేదు. సూక్ష్మంలో మోక్షం ఏంటి అంటే రైతులకి FTLలో కూడా పట్టాలు ఉంటాయి, సెకం భూములు, పట్టా బఫర్లో కూడా పట్టాలు ఉంటాయి. వాళ్ళు దాన్ని ఎలా వాడుకోవాలి అనే దానికి కొన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఆ రకంగానే వాడుకోవాలి. FTLలో కానీ బఫర్లో కానీ శాశ్వత కట్టడాలు ఉండకూడదు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ పొలం దగ్గర అది FTL అని మీరే చెప్తున్నారు. FTLకి పట్టాలు ఉండవని చెప్తారా మీరు? మరి అసలు ఎందుకు మీ గవర్నమెంట్ పట్టా ఎందుకు ఇచ్చింది? వ్యవసాయం చేసుకోవడానికి పర్మిషన్ కూడా ఉంది. పర్మిషన్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ వ్యవసాయమే జరుగుతుంది. ఆయన ఏమన్నా భారీ భవంతులు కట్టాడా? అదేమంటే తెలివిగా ఆ పక్కన ఎవరోనంట పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు చేస్తున్నారంట. సామాజిక బాధ్యతగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు అని అడుగుతున్నారు. అసలు మీరందరికీ సామాజిక బాధ్యత ఉండగా, మీ అందరూ ఇంతమంది జర్నలిస్టులు ఉండగా పవన్ కళ్యాణ్ చెప్పలేదు అని అంటే మీరు నిద్రపోతున్నారా? ఏమన్నా ఇప్పుడు బట్టగాల్చి మీదయ్యాలనే ఉద్దేశం తప్పితే ఇక్కడ ఏమీ కనిపించట్లా నాకు. అందుకే నేను ఇంతలా మాట్లాడుతున్నా. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు విషయంలో స్పందించిన జనసేన కానీ ఎవరైనా సరే పవన్ కళ్యాణే స్పందించారు కాబట్టి ఈరోజు ఈ చెరువు కబ్జా విషయం ఆల్రెడీ ఒక 2 days నుంచి ట్రోల్ చేస్తున్నారు. ఇదే విషయం సోషల్ మీడియాలో సర్క్యుల్ అవుతుంది. సో ఇప్పుడు దీని గురించి ఎందుకు అఫీషియల్గా హైడ్రా కానీ లేదా పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు వీళ్ళే చెప్పారు అది FTL అని. ఆ FTLలో కట్టడాలు ఉన్నాయా లేదా? ఇప్పుడు ఈ మాత్రం మైక్ ముందుకు వచ్చి మాట్లాడదలుచుకున్నప్పుడు, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడదలుచుకున్నప్పుడు అక్కడ శాశ్వత కట్టడం ఉందా లేదా చూసుకుని కదా మాట్లాడాలి. ఇప్పుడు ఇదే విషయానికి నాగార్జున కన్వెన్షన్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, దగ్గర సంబంధం ఏంటి అంటే, అది చెరువు పక్కనే ఉంది భూమి, ఇది చెరువు పక్కనే ఉంది. అయితే ఈ కన్వెన్షన్ కట్టక ముందు అక్కడ వ్యవసాయం జరిగేది. ఏది నాగార్జున వాళ్ళది. వ్యవసాయం జరిగేటప్పుడు బఫర్లో కట్టే వ్యవసాయం జరిగింది, FTLలో కూడా వ్యవసాయం జరిగింది. అయితే ఆ వ్యవసాయం ఆపేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అక్కడ ఒక కన్వెన్షన్ కట్టాలనుకున్నారు. కట్టాలనుకున్నప్పుడు కన్వెన్షన్ కట్టడానికి సరిపడా ల్యాండు ఉంది అక్కడ. దాన్నంతా చదును చేసేసి పార్కింగ్కి పెట్టేసుకుని వాళ్ళు ఏం చేశారు, ఏదైతే బఫరు ఏదైతే FTL ఉందో ఆ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఆ ల్యాండ్లో చేయడం వెనకమాల కుట్ర ఏంటి అంటే, ఇక్కడ అక్కడ ల్యాండ్లో చేయటానికి అది రెగ్యులరైజేషన్కి వెళ్దాం అనుకున్నారు. చెరువు పక్కన సిక్కం భూమి రెగ్యులరైజేషన్ కుదరదు అని చెప్పి ఫైల్ వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, 1-2 సార్లు వెనక్కి వచ్చింది. ఏం చెప్పారంటే అసలు అక్కడ ఆ కట్టడాలను కూడా తీసేయాలి అని చెప్పి హైకోర్టు చెప్పింది. ఆ కట్టడాలని ఎన్ని సంవత్సరాలు ఎవరు కాపాడారు చెప్పండి? నాగార్జున కూడా ఆంధ్రవాడనే అంటారు కదా మీరు నోరు తెరిస్తే. ఈ ఆంధ్రవాడిని తెలంగాణ వాడు ఎందుకు కాపాడాడు ఆ రోజు? హైడ్రా వచ్చే వరకు నాగార్జున భూమి ఎట్లా కాపాడబడింది? సరే, రాత్రికి రాత్రి తీసేశారు. వాళ్ళు తీసేయడానికి కరెక్ట్గా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఒప్పుకుంటాయి. పైగా అసలు
మనది భారతదేశం కాబట్టి ఇక్కడ ప్రజాధనానికి విలువ లేదు కాబట్టి కానండి నాగార్జున పైన కేసేసి ఇన్ని సంవత్సరాలు ఆ కన్వెన్షన్ వచ్చిన దగ్గర నుంచి వచ్చిన అద్దె వసూలు చేయాలి లెక్క అయితే. ఓకే, ఇది నిజమైన విధానం. ప్రజాధనానికి ఉండే విలువ ఇది. అంటే ఈ గవర్నమెంట్లో ఒక్కొక్క గవర్నమెంట్ ఒక్కొక్క పాలసీ ఒక్కొక్క పాలసీ సో కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నా కానీ కన్వెన్షన్ కాదు కదా, ఆ చెరువుల గురించి కూడా ఎప్పుడు ఆలోచించలేదు. ఆలోచించండి. ఇప్పుడు ఈ కొత్తగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హైడ్రా తీసుకురావటం, చెరువులని పునరుద్ధరించాలనే భాగంలో కన్వెన్షన్ కూల్చారు. ఇప్పుడు సేమ్ రూలు అక్కడ కూడా ఆయన ఏమన్నా కన్వెన్షన్ సెంటరో లేకపోతే ఒక హోటలో లేకపోతే ఒక ఉండటానికి బిల్డింగో ఏదైనా కట్టాడు అనుకోండి మీరు చెప్తున్న FTL ల్యాండ్లో, అప్పుడు కూల్చేయండి. అసలు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయనకంటే నాగార్జునకి బోల్డ్ నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన నోటీసులన్నింటినీ పరుపు కింద పెట్టేసేసి పనులు జరిపించేసుకున్నాడు ఆయన. బోల్డ్ డబ్బు వచ్చింది, ఆ డబ్బంతా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. ఇట్లాంటి కేసుల్లో నిజంగా సీరియస్గా పట్టుబడితే కనుక ఇందాక నేను అన్నాను చూడండి, ఈడీ లాంటి వాళ్ళు అక్కడ ఇన్వాల్వ్ అయితే ITRలో ఆయన దాని మీద వచ్చిన ఆదాయాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు నాగార్జున. ఆ ఆదాయం మొత్తాన్ని వడ్డీతో సహా కక్కించాలి లెక్క అయితే. ఈ దేశంలో సిస్టమ్ సరిగా పనిచేస్తే కనుక ఆ పని జరిగి ఉండేది. ఈ దేశంలో సిస్టమ్ సరిగా పనిచేయట్లా. ప్రాబ్లం సిస్టమ్స్ది, ప్రజలతో కూడా కాదు. ప్రజలు ఎప్పుడైనా అవకాశం దొరికితే వాడుకుందామనే చూస్తారు. కానీ మీకు అలాంటి అవకాశం మేము ఇవ్వము అని సిస్టమ్ చెప్పాలి. వ్యవస్థలు ఇక్కడ వ్యవస్థా లోపం ఉంది బాగా. దేశంలోనే ఉంది, ఒక్క హైదరాబాద్ అనే కాదు. అందుకని ఏంటి అంటే ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడదలుచుకున్నా మీరు చెప్తున్నట్టే FTL ల్యాండ్ అని చెప్పినప్పుడు FTL ల్యాండ్కి పట్టాలు ఉంటాయి, FTL ల్యాండ్కి పాస్బుక్లు ఉంటాయి. FTL ల్యాండ్లో వ్యవసాయమే చేయాలి. వ్యవసాయం చేయకుండా ఇంకేమైనా చేస్తామన్నారనుకోండి, వాళ్ళు భూ వినియోగ మార్పిడి చట్టం ప్రకారం భూమి వినియోగ మార్పిడికి పెట్టుకోవాలి. అంటే ఇది అగ్రికల్చర్ కింద ఉంది, నాన్ అగ్రికల్చర్ కిందకి మార్చాలి. మీరు నాన్ అగ్రికల్చర్ కిందకి మార్చాలన్నప్పుడు గవర్నమెంట్కి కొన్ని డబ్బులు కట్టాలి, నాలా ఛార్జెస్ కట్టాలి. అది కూడా ఇప్పుడు ఏ ల్యాండ్కి పడితే ఆ ల్యాండ్కి నాలా కట్టించేసుకుని ఇచ్చేసేయదు. చూస్తుంది అక్కడ FTL బఫరా ఏంటి అని చూస్తుంది. చూసినప్పుడు FTLకి బఫర్కి ఇవ్వదు. మళ్ళీ బఫర్కే కాదు, బఫర్ జోను డిసైడ్ అయ్యి ఉంటుంది. బఫర్ జోన్ నుంచి ఇన్ని మీటర్లు ఆ చెరువు వైశాల్యాన్ని బట్టి వాటికి ఇవ్వరు, అడిగినా ఇవ్వరు, రెగ్యులరైజేషన్కి పెట్టినా ఇవ్వరు. అదే జరిగింది నాగార్జునకి, అందుకే రెగ్యులరైజేషన్ కాలాది. అందుకని ల్యాండ్ అనేది చాలా సున్నితమైన అంశం. అలాగే దీనిలో ఉండే రెవెన్యూ విషయాలు అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. పైగా ఇంకోటి, ఇప్పుడు 1954-55 నుంచినే పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ? లేడు. వేరే రైతులు ఉన్నారు. రైతుల దగ్గర నుంచి ఒక మధ్యవర్తి తను అగ్రిమెంట్ చేసుకున్నాడు, ఆయన పవన్ కళ్యాణ్కి అమ్మాడు. ఇప్పుడు మీరు కేసు అంటూ పెట్టదలుచుకుంటే పోనీ ఇది అక్రమము అని తేలితే కూడా ఎక్కడి నుంచి పెట్టుకుని రావాలి? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మొదలెట్టి వెనక్కి వెళ్తారా, వెనక నుంచి మొదలెట్టి ముందుకు వస్తారా అనేది వేరు విషయం. అందుకని ఈ కోడి చెరువు విషయం గురించి ఎవ్వరు పడితే వాళ్ళు ఇట్లాంటి విషయానికి, పైగా రంగనాథ్ గారు కూడా ఇంతకుముందు వివరణ ఇచ్చున్నారు. నాకు ఎంతో కొంత తెలుసు, ఆ వీడియో చూసా కాబట్టి నేను ఇంత ఇదిగా ఆథెంటిక్గా చెప్పగలుగుతున్నా. అవును, నేను చూసాను. అది FTL పరిధిలో ఉంటే ఏది బిల్డింగ్ స్ట్రక్చర్స్ ఏమీ కట్టకూడదు, వ్యవసాయానికి ఇస్తే వ్యవసాయం, ఆఖరికి షెడ్ కూడా వేయకూడదు. అవును, సిమెంట్తో ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే రేపు ఆ చెరువు మళ్ళీ వాటర్ ఫిల్ అయి వస్తే బయటకు వచ్చేలా ఉండాలి, ఆ ప్రాంతానికి ఆ ప్లేస్కి వచ్చేటట్టే ఉండాలి. చెట్లు వేసుకోవచ్చు, దాన్ని ఆపటానికి లేదు. చెట్లు వేసుకోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు. మనం గమనిస్తే కనుక దూరం దూరం వెళ్ళక్కర్లా. ఇప్పుడు ఇబ్రహీంపట్నం చెరువు ఒకటి ఉంది, ఆ చెరువు దగ్గర బోల్డ్ తుమ్మ చెట్లు కనిపిస్తాయి. మీరు గమనిస్తే వర్షాకాలం ఉన్నప్పుడేమో తుమ్మ చెట్లన్నీ మునిగిపోయి ఉంటాయి, వేసవికాలం వచ్చేసరికి తుమ్మ చెట్లన్నీ బయట ఉంటాయి. అది లెక్క. అలాగే ఉండాలి, అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. ఆ వాటర్ని రిస్ట్రిక్ట్ చేయడానికి లేదు, ఏదైనా కన్స్ట్రక్షన్ కట్టేసి ఏదైనా చేసేసి చేయడానికి లేదు. పైగా ఇదే విషయంలో బఫర్ జోను ఎగువ ప్రాంతానికి దిగువ భాగానికి మళ్ళీ డిఫరెన్స్ ఉంది తెలుసా అండి?
అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము. ఉమ్, ఇప్పుడు గండిపేట చెరువు ఉంది, ఉమ్, అప్ స్ట్రీము వైపు అంతా త్రిబులోన్ జీవో ఉంది, ఓకే. డౌన్ స్ట్రీమ్ ఉంది. డౌన్ స్ట్రీమ్ దగ్గర క్లియర్ కట్గా ఏం చూపిస్తున్నారు, ఇండిపెండెంట్ హౌసెస్ బోర్డు వచ్చేసినాయి, అవును. పర్మిషన్ ఇస్తారు. ఉమ్, పైగా దానికి గండిపేట కట్ట కూడా పెద్ద కట్ట కట్టేశారు కాబట్టి అక్కడ పెద్ద రూల్స్ రెగ్యులేషన్స్ అటువైపు ఉంటాయి కానీ కింద వైపు డౌన్ వైపు ఉండవు. ఉమ్, అందుకని ఏంటంటే ఇది కొంచెం కులాన్ని ఆపాదించాలి అని చూడటం, పైగా ఇంత సిన్సియర్గా పనిచేస్తున్న రంగనాథ్కి కులాన్ని ఆపాదించాలని చూడటం చాలా చాలా తప్పు. వాళ్ళిద్దరూ ఒక్క కులమే, ఆయన అక్కడ పోటీ చేయబోతున్నాడని కూడా జ్యోతిష్యాలు చెప్పేశారు. మీరేమో ఇట్లా జ్యోతిష్యాలు చెప్పొచ్చు, ఉమ్, రెండో వాళ్ళు మిమ్మల్ని ఏం అనకూడదు. ఓకే. ఇప్పుడు ఒక రకంగా నాగేశ్వర్ గారు కూడా జ్యోతిష్యమేగా చెప్పింది, ఉమ్, ఆయన చెప్పొచ్చు. కానీ ఒకటండి ఇక్కడ ఆ రోజు పవన్ కళ్యాణ్ని పచ్చిబూతులు మాట్లాడటం, ఇప్పుడు ఆయన రాజకీయ విధానాలను మీరు ఎన్నన్నా మాట్లాడండి, అవును. బాగానే ఉంటుంది. వ్యక్తిగత కానీ దాడిలాగా. వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఆ ప్లేస్లో ఆయనుండి ఉమ్, నాగేశ్వర్ గారు ముందు జరగడం మధ్యలో కూడా ఆపొచ్చు. ఉమ్, అరే నా కోసం వచ్చారే వీళ్ళు, నా కోసమే కదా మాట్లాడుతున్నారు అని ఆయన ఏమీ ఆలోచించక్కర్లా. ఎవ్వరి కోసం ఎవరు వచ్చినా మాట్లాడేది న్యాయమా కాదా అని చూడాలి. ఇప్పుడు ఆ ప్రెస్ మీటు ముందు నాగేశ్వర్ గారికి ఉన్న సొసైటీలో ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, తెలంగాణ ఎక్కడైనా ఆయనకున్న పరపతి వేరుగుంది. ప్రెస్ మీట్ తర్వాత చాలా చేంజ్ వచ్చింది. అంటే ఆయన కామెంట్స్ విత్డ్రా చేసుకున్న తర్వాత కూడా ఆయన పెద్ద సోషల్ మీడియాలో జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కూడా కావచ్చు, ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా అంతే సీరియస్గా రియాక్షన్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఒకటండి, ఇప్పుడు అవి ఎంతవరకు వెళ్ళాలి అంటే వ్యక్తిగతంగా అనంత వరకు బాగానే ఉంటుంది. పైగా మిమ్మల్ని అంటే మీరు అన్నారు, స్పందించారు, బాగుంది. కానీ అది ఒక పరిమితి దాటింది. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వేదాంతకి ల్యాండ్ ఇచ్చిన విషయం గురించి మాట్లాడారు. అది సపరేట్గా మాట్లాడి ఉంటే బాగుంది. ఆయన ఏమన్నారు, ఈ విషయం మాట్లాడుతూ నేను ఎందుకు విత్డ్రా చేసుకున్నాను అనే దానికి ఆయన సమాధానం చెప్తూ, ఇది చర్చ ఎటో పోతుంది, ఇది సమాజానికి పనికొచ్చేది కాదు, ప్రజలకు అంతకంటే పనికొచ్చేది కాదు, అందుకే దీన్ని నేను ఇంతటితోటి స్టాప్ చేస్తున్నాను అనేసి అది కంప్లీట్ చేసేసి ఓ రోజు తర్వాత 2 రోజుల తర్వాత వేదాంత దాని గురించి మాట్లాడితే బాగుండేది. కానీ ఆయన అప్పుడే మాట్లాడేసరికి ఇంక వాళ్ళు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడా చేసిన తప్పు ఏంటంటే వైసీపీ కండువా వేసి అఫీషియల్గా వాళ్ళ పేజ్లోనే హ్యాండిల్ చేసే పేజీలో అట్లా వేసేసరికి ఆయన కూడా ఆయన ఈగో కూడా బాగా దెబ్బతింది. పేటిఎం బ్యాచ్ అంటాం, డబ్బులు ఎంత తీసుకున్నావు జగన్ కాడి నుంచి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఎవరో జ్వాలను రగిలిస్తారు, వేరెవరో దానికి బలవుతారు అన్నట్లు అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సోర్స్ ఏముంది అని చాలామంది కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినప్పుడు గతంలో పవన్ కళ్యాణే ఒక బహిరంగ సభలో కాన్వాయ్ పైన కూర్చొని, ఒక లారీ పైన కూర్చొని, పక్కన కొంతమంది ఉన్నారు, ఆ వీడియోలో ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అవును. సో ఆయనే అన్నాడు, నేను రేపు మా కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఆ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడి జగన్ గుర్తుపెట్టుకో, నువ్వు ఏ జైలు కావాలంటే ఆ జైలుకు పంపిస్తాను నిన్న. సో అదే సోర్స్ అనుకుని నాగేశ్వరరావు గారు మాట్లాడారా, లేదా నిజంగానే నాగేశ్వరరావు గారికి ఆ రోజు అమిత్ షాతో వీళ్ళు ముగ్గురు మీట్ అయినప్పుడు కలిసింది నిజంగా ఆయనకు అన్నోన్ సోర్స్ ఏదైనా వచ్చిందా తెలియదు. కానీ బట్ బహిరంగంగా ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ అన్న మాటలనే ఈరోజు నాగేశ్వరరావు చెప్పారు కదా అనే పరిస్థితికి వచ్చింది. ఒకటండి, వాస్తవం అదే నాగేశ్వరరావు గారు చెప్పింది వాస్తవం. కానీ ఎవరు చెప్పారనేది వస్తుంది. అది పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు కదా, మేము ముగ్గురు మాట్లాడుకుంటే ఆ ముగ్గురులో మన పార్టీ వాళ్ళే బయటికి లీక్ ఎలా చేస్తున్నారని. ఇప్పుడు మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆయన నువ్వు ఏ జైలుకి కావాలంటే ఆ జైలుకి పంపిస్తాము మా కూటమి ప్రభుత్వం వచ్చాక అని అన్నారు కదా. మరి ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు ఈయన, అమిత్ షాని కలుస్తున్నాడు, హోంశాఖ మంత్రి కదా, మరి ఎన్నికల వాగ్దానాల్లో అది కూడా ఒక మాట కదా. దాని ప్రకారం మరి ఆయన అమిత్ షాని కలిసినప్పుడు ఈ విషయం అడగట్లేదా? అడిగితే ఎందుకు మీకెందుకు, జగన్ మాకు లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్ అని ఉంటే ఇప్పుడు ఏమవుద్దంటే అండి,
విశ్లేషణ అంటే ఇదే. ఆయనకు తెలియదని కాదు నేను చెప్పదలుచుకునేది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఎవరో ఒక మూడో మనిషి ఇరుక్కున్నాడు ఇక్కడ. అవును. ఆ మూడో మనిషి ఎవరనేది చిదంబరం రహస్యం. చెప్పలేరు ఈయన చెప్పడు. అవును. పోని అయినప్పటికీ ఏదైతే అదైంది. నా జర్నలిజం విలువల ముందు ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు అనుకుంటే మీకెవరు చెప్పారో వాళ్ళని బలి పెట్టండి. ఒక రోజు ఉంటుంది కోపం తాపం, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, తర్వాత అంతా మామూలు అయిపోద్ది కదా. ఆయనంత హంబుల్గా అడిగారని మీరంత హంబుల్గా అంత పెద్ద విషయాన్ని విత్డ్రా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఆల్రెడీ మాట్లాడేసిన తర్వాత ఎయిర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సింపుల్గా ఇలా చేసి ఉండొచ్చు. అప్పుడు అసలు ఎవరికి ఇంత బాధ ఉండేది కాదు. సోర్స్ విషయం బయట పెడితే, అన్నోన్ పర్సన్ బయట పెడితే అతని నుంచి మళ్ళీ రాదు కదా సోర్స్. ఇంకేదన్నా కావాల్సి ఉంటే అప్పుడు నాయస్రావుని ఎవరు నమ్మరు కదా. అంటే ఈయన మనం చెప్పింది వెళ్ళి బయట చెప్తున్నాడు, నేనే చెప్పానని. సో అలా కూడా సోర్స్ని బయట పెట్టకుండా కూడా ఆయన విలువలు ఇప్పుడైనా అంతే అయ్యింది. ఇప్పుడు కూడా అంతే అయింది. ఒకవేళ నిజంగా ఎవరైనా సోర్స్ చెప్తే కూడా ఇప్పుడు విశ్లేషకులు ఒక చిన్న పాయింట్ దొరికితే చాలండి, దాన్ని విశ్లేషించగలరు. వాళ్ళకున్న జ్ఞానంతో, వాళ్ళకున్న చరిత్రని చాలా పుస్తకాలు చదువుకున్న దాన్ని బట్టి, వీటన్నిటి బట్టి ఇలా అయ్యుండొచ్చు అని చెప్పడం పెద్ద తప్పేం కాదు. మనమే మాట్లాడతామండి చిన్న చిన్న వాళ్ళవి. ఆయన ఎందుకు మాట్లాడలేరు? మాట్లాడొచ్చు. కానీ అక్కడ ఆ విశ్లేషణలో కొంచెం వ్యూహం దెబ్బతింది అనిపించింది. కొంతమంది కొంచెం డిప్లొమాటిక్గా మాట్లాడతారు, విషయం చెప్పరు, చెప్పినట్టు ఉంటుంది. కానీ నేను చెప్పారు కానీ ఆ విషయం చెప్పకుండా ఉంటే బాగుండేదేమో అనిపించేలా ఉంది. ఓకే మేడం, ఇది పవన్ కళ్యాణ్ ప్రొఫెసర్ విషయం ఇంతటితో క్లోజ్ అవుద్దనే కోరుకుందాం. ఈ కోడి కబ్జా చెరువు కూడా నాకు తెలిసి మీరు చెప్పినట్టు అదంతా వ్యక్తిగత దాడిలాగే ఉంది. ఎందుకంటున్నానంటే వ్యక్తిగత దాడి అని, ఇప్పుడు ఈ ప్రాంతీయ విభేదాలు వచ్చిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి ఏదన్నా చేస్తే నీ సంగతి చూస్తాము, నీ సంగతి చెప్తాము. ఇప్పుడు ఆంధ్ర నాయకుల మీద కూడా చాలామంది మీద ఉన్న అపప్రద ఏంటి అంటే, మీకు రాజధానిలో ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, అందుకే మీరు గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు అని అంటారు. అది వాస్తవం కూడా. చాలామందికి అక్కడ వాళ్ళందరికీ ఇది అప్పట్లో మన రాజధాని కాబట్టి పెట్టుకోవడం తప్పేం కాదు. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి 3 మందికి మద్రాసులో ఆస్తులు లేవు. చాలా మంది కర్ణాటక వెళ్ళి మన రైతులు ఎంతమంది ఉండట్లేదు. ఒక రకంగా కొన్ని ప్రాంతాల్లో అసలు వీళ్ళు చెప్పినోడే సర్పంచ్ అవుతాడు, వీళ్ళే సర్పంచ్లు అవుతుంటారు. పైగా వీళ్ళు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. తమిళనాడులో అలాగే ఉంటుంది, తమిళనాడులో కూడా అట్లాగే ఉంటుంది. తప్పే ఉంది దానికి. నేను దాని గురించి కూడా ఏమనుకోను. కానీ మీరు ఇంతలా భయపడాల్సిన అవసరం లేదు. ఆంధ్ర వాళ్ళని ఇంత భయపెట్టి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నాకు ఖచ్చితంగా బ్లాక్మెయిల్ టెక్నిక్ లాగా ఉంది తప్పితే కోడి చెరువు విషయము వేరేగా ఏమీ లేదు. ఒకవేళ నిజంగా అంత సడన్గా మీకు స్టోరీ ఎట్ట దొరికింది అంటే, ఎప్పుడైనా వస్తే బ్లాక్మెయిల్ చేద్దామని రెడీగా పెట్టుకున్నారా? ఫైల్స్ రెడీగా పెట్టుకున్నారా? పోనీ ఇదంతా జరిగింది ఎవరి కాలంలో? మీ తెలంగాణ, మీరు చెప్తున్న తెలంగాణ వచ్చాక మీ తెలంగాణ ప్రభుత్వం, మీ తెలంగాణ వ్యక్తే పరిపాలిస్తున్న, తెలంగాణకి బాప్ పరిపాలిస్తున్న కాలంలో జరిగింది అది. ఎందుకు దాని గురించి పట్టించుకోలేదు? మీ ప్రాంతం మీద మీకు లేదు కానీ పక్కోళ్ళకు ఉండాలా? అందుకని ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలి. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ప్రాంతీయ విభేదాలు, కులాలు వీటన్నింటినీ తీసుకురాకోకుండా కూడా కాస్త మంచిగా మర్యాదగా కూడా రాజకీయాలు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వి మీడియా.